కదిరి పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా గత 30 సంవత్సరం నుంచి కదిరిలో వచ్చి గార్మెంట్స్ అసోసియేషన్ ఉన్నది. ఇది ఇంతకు ముందు కూడా ఒక రూల్ వచ్చి పాస్ అయి ఉన్నది. వేరే స్టేట్ నుంచి వేరే ప్రజలు ఎవరు వచ్చి కరెక్ట్ సీజనల్ వచ్చి వ్యాపారాలు చేసుకోవడానికి షాపులు పెట్టుకోవడానికి వీలు లేదని ఇంతకు ముందు చేసినాము. ఆ విధంగా వచ్చి ఇప్పటి వరకు కూడా అదే విధంగా ఐకమత్యంతో మేము ఉండి ఎవరిని వచ్చి రానికోకుండా మేమే పుర ప్రజలంతా మన వ్యాపారస్తులంతా ఐకమత్యంతో కలుసుకొని వచ్చి వ్యాపారాలు చేసుకుంటా అంటిమి. కానీ ఇప్పుడు వచ్చి స్టైల్ అనే అతను వచ్చి అనంతపురం నుంచి వచ్చి అతను వచ్చి ఇక్కడ షాపు పెట్టడం జరిగింది. మరియు ఆఫర్స్ ఇవన్నీ పెట్టి చాలామంది ఉన్నారు కదిరిలో. కనీసం వచ్చి 180 షాపుల వరకు ఉన్నాయి. దీంట్లో వచ్చి చాలామంది వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు. దాంట్లో వచ్చి వడ్డీలకు తెచ్చుకొని వాళ్ళ కష్ట సుఖాలు వచ్చి వాళ్ళు చాలా ఉన్నాయి, వాళ్ళ కుటుంబ సమస్యలు అయినా కానీ ఏదో విధంగా నెట్టుకొని వస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చి ఇతను ఆఫర్లు పెట్టిన దానివల్ల చాలామంది వచ్చి వాళ్ళు వచ్చి బోనీలు కానీ చేసుకోకుండా ఉండాలి. ఇతర షాపులలో మనలోనే వచ్చి వాళ్ళు వచ్చి కలహాలు సృష్టించి ఇతను ఒక్కడే వచ్చి వ్యాపారాలు చేసుకోవడమైనది. ఇప్పుడు కావున మన ప్రజలంతా ఇక్కడ వచ్చి వ్యాపారస్తులంతా వచ్చి ఐకమత్యంగా ఉండి ఈరోజు ఫుర్ఖానియా మదర్సా దగ్గర కలుసుకొని అతను నిన్న ఒక విషయం జరిగిందనమాట. నిన్న మున్సిపల్ ఆఫీస్ దగ్గర వచ్చి అతను వచ్చి మన అన్న బాబాయ్ అన్నని అతను వచ్చి మిస్బిహేవ్గా వచ్చి మాట్లాడినాడు అనమాట. ఇక్కడ మనమంతా వచ్చి వ్యాపారస్తులు మర్యాదస్తులు అందరూ కలిసిమెలిసి ఎంతో ఐకమత్యంతో ఉన్నాము ఇంతవరకు. అతను వచ్చి మీరేం చేసుకుంటారు కదిరోళ్ళు, ఏమన్నా చేసుకోండి నేను పెట్టేదే అనేది వచ్చి పౌరుష పదజాలంతో వచ్చి ప్రజలను వచ్చి రెచ్చగొట్టినాడు. కావున మనమంతా వచ్చి ఇక్కడ వచ్చి కదిరిలో వచ్చి వ్యాపారస్తులు అందరూ వచ్చి ఐకమత్యంతో ఉండి తర్వాత వచ్చి మన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్న గారికి మేము ఈ విషయమై 3 సార్లు వచ్చి కలిసి చర్చించినాము. మున్సిపల్ కమిషనర్ కానీ దీని మీద స్పందించి 5 షాపులను వచ్చి వచ్చి సీజ్ చేయడమైనది. సీజ్ చేసిన తర్వాత వాళ్ళు మున్సిపాలిటీలో వచ్చి వాళ్ళు వచ్చి గొడవలు సృష్టించినారు. ఏ విధమైన అంటే వల్గర్ లాంగ్వేజ్లో వచ్చి వాళ్ళు యూజ్ చేసి చాలా వచ్చి రాద్ధాంతం చేసినారు. ఇది వచ్చి ఏ విధంగా అంటే ఇక్కడ వచ్చి కదిరిలో వచ్చి చాలా ఐకమత్యంతో మత సామరస్యంతో కలిసిమెలిసి వచ్చి జీవిస్తున్నాం అన్నమాట. ఇలాంటి గొడవలు వచ్చి సృష్టించడానికి వచ్చిన వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కానీ మనమంతా కలిసి ఐకమత్యంగా వాళ్ళని వచ్చి ఎదుర్కొని వాళ్ళని వెంటనే వచ్చి వాళ్ళని మీకు కూడా రిక్వెస్ట్ చేస్తానా, మాకు చిచ్చు పెట్టకండి. మీ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా ఈ ఆఫర్లు ఇవన్నీ పెట్టడానికి ఇవన్నీ వచ్చి వాళ్ళు వచ్చి గబ్బు పెడుతున్నారు. కావున ప్రజలంతా గమనించి మాకు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా వ్యాపారస్తులు అందరికీ వచ్చి సహకరించవలసిందిగా కోరుచున్నాము. చూడండి షాపుల ఓనర్స్ అంతా వచ్చి ఎంతమంది వచ్చి ఉన్నారంతా. ఇదంతా వచ్చి ఈ ఊరి సమస్య ఇదే. కావున ప్రజలంతా గమనించవలసిందిగా కోరుచున్నాము.